జై శ్రీరామ్. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. 2025 సంవత్సరం నవంబర్ 28వ తారీఖు ఒక విశేషాంశం గోచారంలో చోటు చేసుకుంటుంది. ఈ విశేషాంశం ఏంటంటే కర్మఫలదాత అయిన శనేశ్వరుడు. శనేశ్వరుడు మీనరాశిలో వక్రత్యాగం చేస్తున్నారు. వక్రత్యాగం చేసి సవ్యగతిలోకి ఆయన సంచారం ఉండబోతుంది. వక్రత్యాగం చేసి సవ్యగతిలోకి ఆయన మీనరాశిలో ఉండడం వల్ల ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి ఎలాంటి ఫలితాలు ఉంటాయో మనం ఇప్పుడు చూద్దాం. కాలపురుషుడు కుండలిలో ఆఖరిదైన మీనరాశి, ఇంకా దాని తర్వాత వచ్చేది మేషరాశి. సో ఈ 12వ స్థానంలో శనేశ్వరుడు వక్రగతి కావచ్చు, శనేశ్వరుడు సవ్యగతి కావచ్చు. ఈ రెండూ కూడా చాలా మేజర్ రోల్ ప్లే చేస్తాయి ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి. ఈ ముఖ్య భూమిక ఏంటి, ఏ విషయాల్లో బాగుంటుంది, ఏదన్నా విషయాల్లో జాగ్రత్తల్ని సూచిస్తుందా, ఇవన్నీ కూడా మనం ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాము. ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి యూనిక్గా అందరికీ, అంటే ద్వాదశ రాశుల వాళ్ళకి, ద్వాదశ లగ్నాల వాళ్ళకి, 27 నక్షత్రాల వాళ్ళకి అందరికీ అప్లికేబుల్ అయ్యే పాయింట్స్ ఒకసారి మనం ఇప్పుడు చూద్దాం. మీనరాశిలో ఆయన సంచారము సవ్యగతిలోకి వస్తూ ఆయన సంచారము ఒక రకంగా కొన్ని స్తంభించి ఉన్న పనులు, అంటే ఆయన వక్రగతిలోకి వెళ్ళి కూడా మేలే చేశాడు. ఎందుకంటే వక్రగతి కుంభరాశి వైపు కాబట్టి కొన్ని మేలు కూడా జరిగింది. అయితే దాంట్లోనే కొంచెం స్తంభించిపోయిన అంశాలు కూడా ఉన్నాయి. ఇప్పుడు మీ రాశి వాళ్ళకి, ద్వాదశ రాశుల వాళ్ళకి, ప్రతి ఒక్కరికేనండి ఈ గడిచిన శనేశ్వరుడు వక్రగతిలో ఉన్నప్పుడు ఏ విషయాల్లో అయితే స్తంభించినట్టు అనిపించడం. ఇప్పుడు కొన్నిసార్లు ఆర్థిక విషయాల్లో స్తంభించినట్టు అనిపించవచ్చు, లేదా కొన్నిసార్లు విదేశాలు వెళ్ళాలని ప్రయత్నం చేస్తుంటే అక్కడ స్తంభన, ఇలాగ రకరకాల ఏదో ఒక విషయంలో ఏదన్నా పని అనుకుంటే జరగకపోవడం, అలాంటిది ఏదన్నా జరగడము, అది ఇప్పుడు వక్రత్యాగం వల్ల ఈ స్తంభించిన విషయాలన్నీ కూడా అన్ఫ్రీజ్ అవుతాయి. ఫ్రీజ్ అయ్యి ఉన్న విషయాలన్నీ కూడా అన్ఫ్రీజ్ అవుతాయి. అన్ఫ్రీజ్ అయ్యి కాస్త కొంచెం ఒక వెసులుబాటు, కొంత మూమెంట్ వస్తుంది. అయితే శనేశ్వరుడు వక్రగతి లబ్ధి కూడా చేకూర్చింది. ఎందుకంటే కుంభరాశి కాబట్టి కొంతమందికి మనం చూసుకుంటే అంతకు ముందుతో కంపేర్ చేస్తే ఫైనాన్షియల్గా పురోభివృద్ధి కూడా డెఫినెట్గా చూసే ఉంటారు. అది ఏ రాశి వాళ్ళు చూసి ఉంటారు అనేది మీ రాశికి వచ్చినప్పుడు మనం మాట్లాడుకుందాం. ఇప్పుడు ఏంటంటే ఆయన వక్రగతిలో ఉన్నప్పుడు ఏవేవైతే మైనస్ ఉన్నాయో అవి సవ్యగతిలోకి వచ్చినప్పుడు ప్లస్ అవుతాయి. సింపుల్గా చెప్పాలంటే వక్రగతిలో ఉన్నప్పుడు ఏదైనా విషయంలో మైనస్ అవి ఉంటే అవి ఇప్పుడు ప్లస్ అవుతాయి. ఒక్కొక్క రాశి వాళ్ళకి, ఒక్కొక్క లగ్నం వాళ్ళకి ఏ విషయాల్లో మైనస్లు అయినాయి, ఇప్పుడు వాటిల్లో ఏవి ప్లస్గా టర్న్ అవ్వబోతున్నాయి. అలాగే మీనరాశిలో సవ్యగతిలో శనేశ్వరుడు సంచారం ఏదైనా శుభాంశనిస్తున్నా, జాగ్రత్తలను సూచిస్తున్నా, వీటికి చేసుకోవాల్సిన పరిహారము అవన్నీ కూడా ఇప్పుడు మనం తెలుసుకోవడానికి తెలుసుకుందాము. తులారాశి, తులాలగ్నంలో పుట్టిన వాళ్ళకి ఆయన షష్ఠ స్థానంలో ఉండి శని మహారాజు వక్రించి పంచమ స్థానం వైపు వక్రించారు. ఆయన వక్రగతిలో ఉన్నప్పుడు మీకు అంటే మంచే జరుగుతుంది డెఫినెట్గా. మీకు ఆయన శనేశ్వరుడు మీకు యోగకారకుడు కాబట్టి ఆయన షష్ఠంలో ఉండి వక్రించడము, ఈ వక్రించిన సమయంలో డెఫినెట్గా అంటే గడిచిన 6 నెలల్లో ఏదో ఒక మంచి థింగ్ అయితే మీరు చూసే ఉంటారు. అది ఫైనాన్షియల్ ప్రోగ్రెషన్ కావచ్చు, మీరు లోన్ రీపే చేయడం కావచ్చు, లోన్ కోసం ప్రయత్నిస్తుంటే లోన్స్ రావడము, ఇలా ఏదైనా దేని గురించి అయితే మీరు ఇదైతే బాగుంటుంది అని అనుకున్నారో అది దానికి తోడ్పాటు శని మహారాశి చాలా ఎక్కువగా ఉంది. ఓ రకంగా చూస్తే వక్రగతి మీకు మేలే చేసింది. ఇప్పుడు ఆయన సవ్యగతిలోకి వచ్చాడు. సవ్యగతి కూడా మీకు మేలే చేస్తుంది. దానికి కారణం ఏంటంటే మీకు షష్ఠ స్థానంలో ఆయన సంచారము, ఇది ది బెస్ట్ థింగ్. సెకండ్ విషయము, షష్ఠ స్థానంలో ఆయన సంచారం ఒక ఎత్తు అయితే, సెకండ్ థింగ్ ఏంటంటే మీకు పరిపూర్తి రాజయోగాన్ని కూడా ఇస్తారు. ఫైటింగ్ స్పిరిట్ ఉంటుంది. ఏదన్నా సాధిస్తారు లైఫ్లో. మీరు అనుకున్న గోల్స్ రీచ్ అయ్యే టైం అన్నమాట. ఇది చాలా మంచి బెస్ట్ పీరియడ్. ఇది ఉద్యోగస్తులకి, వ్యాపారస్తులకి, విద్యార్థినులకి అందరికీ అప్లికేబిలిటీ ఉంటుంది.
ఆయన కొంత మిమ్మల్ని హైయప్స్కి తీసుకెళ్ళే పొజిషన్లో ఉన్నారు. మీరు కనుక వివాహ ప్రయత్నాలు కనుక 2027కి పోస్ట్పోన్ చేసుకుంటే మీరు అవి ప్రస్తుతానికి మీరు ప్రీపోన్ చేసుకుంటే బెస్ట్. మీకు అవకాశం ఉంటే కనుక ప్రీపోన్ చేసుకోండి. ఆ టైము మంచి టైం కాదు మీకు. ఇప్పుడు సంబంధాలు వస్తూ ఉంటే మీరు వద్దు వద్దు అని వెనక్కి తోసేయకండి. తర్వాత మీకు శనీశ్వరుడు మేషరాశిలోకి వెళ్ళిన తర్వాత ఒక 2.5 years మ్యారేజ్కి చాలా గడ్డు కాలంగా ఉంటుంది. మీకు చాలా కష్టం అవుతుంది. ఆయన రాజయోగ కారకుడైన నీచపడతాడు. అందులో మేషరాశి ఆయనకు అసలే అనుకూలమైన రాశి కాదు. ఏ రకంగానూ ఆయన మీకు హెల్ప్ చేయలేడు. అందుకని దీపం ఉండంగానే ఇల్లు చక్క పెట్టుకోవాలంటారు కదా, అలా మీరు వివాహ ప్రయత్నాలు చేయాలి అని అనుకుంటే ఇది ది బెస్ట్ పీరియడ్. మీ ఇంట్లో వాళ్ళు కూడా ఎవరైనా తులారాశి తులా లగ్నంలో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళు వివాహ యుక్త వయసుకు వచ్చి వివాహ అంటే చేద్దాం నెక్స్ట్ ఇయర్ చేద్దాంలే అని అనుకుంటే బెటర్. ఇప్పుడే చేయండి. మంచి సంబంధాలు దొరికితే బాగుంటుంది. ఇప్పుడు అదే మళ్ళీ మీ జన్మజాతకం కూడా సపోర్ట్ చేయాలి. మీ జన్మజాతకంలో ఇప్పుడు కళ్యాణ గడియలు ఉండాలి. అది ఒకసారి మీ దగ్గర ఉన్న జ్యోతిష పండితుడిని కనుక్కుంటే వారు చక్కగా సెలవిస్తారు. దాన్ని బట్టి మీరు ప్రొసీడ్ అవ్వచ్చు. కానీ వివాహానికి ఇది మంచి సమయం. అలాగే మీరు వ్యాపారస్తులు అయితే ఎక్స్టెన్షన్స్ మీరు ఇప్పుడే చేసేసుకోండి. మళ్ళీ ఆయన మేషరాశిలోకి వెళ్ళిన తర్వాత అస్సలు అనుకూలంగా ఉండదు మీకు ఎక్స్టెన్షన్స్ చేసుకోవడానికి. సో ఇప్పుడే చూసుకోండి. అలాగే వివాహితులు ఎవరైతే ఉంటారో వాళ్ళు అంటే ఇప్పుడు వ్యాపారస్తులకి ఎక్స్టెన్షన్స్ చేసుకోవాలనే లేదు, కొంచెం దృష్టి పెట్టండి వ్యాపారం మీద. ఇప్పుడు ఆపర్చునిటీస్ ఎక్కువ ఇస్తున్నాడు ఉద్యోగస్తులకి వ్యాపారస్తులకి. తెలుసుకోండి, మీరు సర్చ్ చేసి ఏం చేస్తే మీకు ఇంకా ప్రోగ్రెస్ వస్తుందో వాటి మీద దృష్టి పెట్టండి. ఇప్పుడు భగవంతుడు మనకి ఇవ్వడానికి రెడీగా ఉన్నప్పుడు మనం కూడా చేతులు చేస్తేనే కదా ఆయన ఇచ్చేది. ఇలా చేతులు కట్టుకొని కూర్చుంటే ఏమి ఇవ్వరు కదా ఆయన. సో అలా మీ ప్రయత్నాలు మీరు చేయండి. మంచి టైం ఇది ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు ఇద్దరికీ కూడా. తర్వాత ఆయన మేషరాశిలోకి వెళ్ళిన తర్వాత కొంచెం ఇబ్బందులు ఉంటాయి. సో ముందుగానే మిమ్మల్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోండి అలా రాకుండా. అలాగే వివాహితులకి కొంత అయితే ఇప్పుడైతే బాగుంది, ప్రాబ్లం ఏం లేదు. ఏవైనా ఉన్నా సర్దుబాటు దిశగా ఉంచుకోవడానికే ప్రయత్నించండి. ఎందుకంటే ఇప్పుడు మీకు ఏమి ఇంపాక్ట్ ఉండదు, బాగానే ఉంటుంది. ఆయన మేషరాశిలోకి వెళ్ళిన తర్వాత మీరు ప్రతి చిన్న విషయాన్ని కూడా తవ్వి తీస్తారు మీ జీవిత భాగస్వామి. సో తవ్వి తీసి మీకు ఒక రకంగా టార్చర్ లాగా అనిపిస్తుంది. ఇప్పుడు కాదు నేను చెప్పేది, ఆయన మేషరాశిలోకి వెళ్ళిన తర్వాత. ఇప్పుడు ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడి నుంచి మీరు సెక్యూరిటీ చేసుకోవడానికి ముందు జాగ్రత్త, అంతే. ముందు జాగ్రత్త పడితే అప్పుడు ఇబ్బందులు రాకుండా ఉంటాయి. సో శని మహారాజు అంటేనే ముందు చూపు. ఎవరికైతే ముందు చూపు బాగా ఉంటుందో వాళ్ళకి శని బలం బాగా ఉన్న వాళ్ళకి ముందు చూపు చాలా ఎక్కువగా ఉంటుంది. చాలా క్యాలిక్యులేటెడ్గా ఉంటారు, ఆచితూచి మాట్లాడతారు. వాళ్ళకి కర్మఫలదాత ఎప్పుడు శుభ ఫలితాలనే ఇస్తాడు. సో అలా ఇప్పుడు మీకు ఆల్రెడీ ఆయన యోగకారకుడు కాబట్టి మంచి ఫలితాలను ఇవ్వడానికి ఆయన సిద్ధంగా ఉన్నారు. మీకంతా బాగుంది. మీరు వీలుంటే కనుక ఇప్పుడు నేను చెప్పే రెమెడీతో పాటు వీలుంటే మీరు శనేశ్వరుడికి తైలాభిషేకం కూడా చేసుకోండి. ఇప్పుడైతే అసలు ఏం అవసరం లేదు. రాబోయే కాలంలో ఆయన మీకు సప్తమ స్థానంలోకి వచ్చినప్పుడు యాక్చువల్గా సప్తమ స్థానంలో ఆయన సంచారం చాలా మంచిది. కాకపోతే మీ రాశి వాళ్ళ వరకు మటుకు ఆయన సప్తమ స్థాన సంచారం అంత మంచి రిజల్ట్స్ ఇవ్వదు. కాబట్టి దాని నుంచి తప్పించుకోవడానికి ఇప్పటి నుంచే మీరు కొంచెం శనీశ్వరుడికి తైలాభిషేకం ఇది చేసుకోవడము. అప్పుడు ఏం చేయాలనేది తెలుసుకుంటాం. బట్ ఇప్పటి నుంచి కొంచెం ఇలా చేస్తే కొంచెం శని బలాన్ని తగ్గించకుండా రీటైన్ చేసిన వాళ్ళు అవుతారు మీ జన్మజాతకం. ఇది తులారాశి తులా లగ్నంలో పుట్టిన వాళ్ళ ఫలితాలు. ఇప్పుడు పరిహారం మనం చూద్దాం. శనీశ్వరుడు సవ్యగతిలోకి వచ్చినప్పుడు చేసుకోవాల్సిన పరిహారం, ద్వాదశ రాశుల వాళ్ళు, ద్వాదశ లగ్నాల వాళ్ళు, వీళ్ళందరూ కూడా చేసుకోవాల్సిన పరిహారం ఇప్పుడు మనం చూద్దాం. ప్రతిరోజు కూడా ఇక్కడి నుంచి మొదలుకొని ఇదేంటంటే చాలా మంచి టైం అని మనం భావించాలి. ఇంకా ఆయన మేషరాశికి వెళ్ళే లోపల మీనరాశిలో ఉన్న ఈ పీరియడ్ ఏదైతే ఉందో ఈ పీరియడ్ని సద్వినియోగం చేసుకోవాలి. దేనికి సద్వినియోగం చేసుకోవాలి?
మామూలుగానే 12వ స్థానం అంటే జ్యోతిష శాస్త్రం మోక్ష స్థానం అని చెప్తుంది. అంటే మోక్షం ఎప్పుడు వస్తుంది? మోక్షం అంటే మన కష్టాల నుంచి బయటపడటం కూడా మోక్షంగానే మోక్షమే అవుతుంది. దేనికైతే మనం ఇబ్బంది పడుతూ ఉన్నామో వాటి నుంచి మనల్ని ముక్తి కలిగించే రాశి మీనరాశి. మనం జనన మరణ చట్రం నుంచి కూడా బంధ విముక్తులు అవ్వాలంటే మీనరాశినే మనం చూస్తాం. అంటే సహజ కాలపురుషుడు కుండలిలో 12వ రాశి అయింది కాబట్టి. ఇప్పుడు కర్మఫలదాత అయిన శని మహారాజు మీనరాశిలో ఉండడం వల్ల కర్మ బంధనాల నుంచి మనల్ని మనం కాపాడుకోవడానికి, అలాగే ముక్తి పొందడానికి, ఏవైనా ఇబ్బందులు ఉంటే వాటిల్లో నుంచి మనల్ని మనం లిబరేట్ చేసుకోవడానికి ది బెస్ట్ టైం ఇక్కడి నుంచి మొదలుకొని ప్రతిరోజు కూడా 3 సార్లు హనుమాన్ చాలీసా చదువుకోవడము. అసలు ఎప్పుడు కూడా హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలా మంచిది. కానీ ఇప్పుడున్న ఈ సిచ్యువేషన్, శనేశ్వరుడు మీనరాశిలో ఉన్నాడు కాబట్టి సవ్యగతిలో మళ్ళీ ఆయన మీనరాశిలో ఉన్నప్పుడే మనకి ఇది బెస్ట్ టైం. మనము విముక్తులు అవ్వడానికి, కర్మల నుంచి విముక్తులు అవ్వడానికి చాలా మంచి సమయము. ప్రతిరోజు కూడా 3 సార్లు హనుమాన్ చాలీసా చదువుకోవడము. త్రిసంధ్యలలో ఉదయము, మధ్యాహ్నము, సాయంత్రము. అలా కుదరదు. అందరికీ ఆఫీసులకు వెళ్ళే వాళ్ళు ఉంటారు, వ్యాపారస్తులు ఉంటారు, ఎవరి పనుల్లో వాళ్ళు ఉంటారు. అలాంటప్పుడు ఉదయాన్నే లేవగానే స్నానం చేసిన తర్వాత 3 సార్లు హనుమాన్ చాలీసా చదువుకుంటే చాలా అంటే చాలా మంచి ఫలితాలను చూస్తారు. అలాగే మీకు కుదిరితే కనుక ఇది 3 సార్లు అయితే కంపల్సరీ. మీకు కుదిరితే చూడండి 9 సార్లు ప్రతిరోజు హనుమాన్ చాలీసా చదువుకోవడానికి ప్రయత్నించండి. మనకున్నవి 9 గ్రహాలు. సో 9 గ్రహాలు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్కసారి చప్పున మనం భావిస్తూ 9 సార్లు కనుక ప్రతిరోజు హనుమాన్ చాలీసా ఎవరైతే పారాయణం చేస్తారో వాళ్ళకి సంజీవిని పర్వతాన్ని మన గుమ్మం ముందు తెచ్చిపెడతాడు హనుమంతుడు. ఎందుకు సంజీవిని పర్వతం అంటున్నానంటే, రామాయణంలో మనకి తెలుసు, లక్ష్మణస్వామిని సంజీవిని పర్వతాన్ని తీసుకొచ్చి ఆ సంజీవిని అనే మూలికతోటి ఆయనకి మళ్ళీ జీవాన్ని ప్రసాదించాడు హనుమంతుడు. సో మనకి ఈ కష్టాలన్నిటి నుంచి, మన లైఫ్లో ఉన్న కష్టాలన్నీ మృతి చెంది మన లైఫ్లో ఉన్న సుఖాలు, ఇప్పుడు మన జన్మజాతకంలో ఉన్న యోగాలు ఒక్కొక్కసారి ఇన్యాక్టివ్ స్టేజ్లో ఉంటాయి, యాక్టివ్ స్టేజ్లో ఉండవు. ఒక్కొక్కసారి యోగాలు ఉన్న అనుభవం, ఇప్పుడు సపోజ్ షుగర్ పేషెంట్కి ముందు స్వీట్లు ఎన్ని ఉన్నా తినలేరు. సో అంటే అనుభవ యోగ్యంలో ఉండాలి, ఏదైనా మనకి అనుభవ యోగ్యంలో ఉండాలి. అలా అనుభవ యోగ్యంలోకి తేవడానికి, అలాగే స్పిరిచువల్గా బాగా ఇంక్లైన్ అవ్వడానికి, ఆధ్యాత్మికంగా మనల్ని మనం ప్రోగ్రెస్ చేసుకోవడానికి 12వ రాశి అంటేనే ఆధ్యాత్మికతని బాగా సూచిస్తుంది. సో ఎందుకంటే మనము ఈ శరీరంలో ఉన్నప్పుడు రెండిటికి మనం ప్రాధాన్యత ఇవ్వాలి. లౌకికంగాను మన పనులు మన బాధ్యతలను మనం నిర్వహిస్తూ ఇదే శాశ్వతం అని మనం పెట్టుకోకుండా ఆధ్యాత్మికంగా కూడా మనం పురోభివృద్ధిని సాధించాలి. 2 గ్రోత్ మనం సైమల్టేనియస్గా చూసుకోవాలి. దీనికి ఈ బ్యాలెన్స్ మనకి హనుమంతుడు ఇస్తాడు. కష్టాలన్నిటినీ ఆయన తోకతోటి జాడించి కొట్టి అవతల పడేస్తాడు. 9 సార్లు రోజు హనుమాన్ చాలీసా చదువుకోవడం వల్ల అలాగే జీవం పోస్తాడు. అనారోగ్యవంతులకి ఆరోగ్యము, అలాగే మనకి ఏ సమస్యలు ఉంటే, ఫైనాన్షియల్గా ఇబ్బందులు ఉంటే జీవం పోస్తాడు. అందుకే అన్నాను, సింపుల్గా సంజీవిని పర్వతాన్ని మనకు అందిస్తాడు. ప్రతిరోజు 9 సార్లు హనుమాన్ చాలీసా చదువుకొని అసలు మీరు చూడండి, ప్రతిరోజు 9 సార్లు కొంచెం కుదుర్చుకొని చూడండి. తర్వాత ఈ రిజల్ట్స్ మీరు చూశాక మీరే వదిలిపెట్టరు. ఎందుకంటే మనకెప్పుడు కూడా మంచి శుభాంశలే మనం కోరుకుంటాం కదా. ఎప్పుడు కూడా లైఫ్లో మనం ఛాలెంజెస్ని అధిగమించుకుంటూ సక్సెస్ని సాధిస్తూ, అలాగే మన లైఫ్ డెఫినెట్గా ఐడియల్గా ఉండేట్టు, 10 మందికి ఆదర్శప్రాయంగా ఉండేట్టు మనల్ని మనం మలుచుకోవాలి. కాబట్టి వీటన్నిటికీ కూడా హనుమంతుడు చక్కగా ఒక కర్టన్ రైజర్ అని చెప్పచ్చు. మనకు ఉన్న ఎఫిషియన్సీకి, మనకున్న స్కిల్ సెట్, మనలో ఏం స్కిల్ సెట్ ఉంది, ఏది హైడ్ అయ్యింది, అవన్నీ కూడా ఆయన వెలికి తీసి ఇందులో నీకు బాగా గ్రోత్ ఉంటుంది, దీంట్లోకి వెళ్ళు అని చెప్పి డెఫినెట్గా ఆయన మనకి ఇస్తారు. ఎందుకంటే హనుమంతుడు జ్ఞానప్రదాత కూడా. సూర్యనారాయణ మూర్తి నుంచి విద్యల్ని అభ్యసించి
ఆయన మనకి అన్నిటినీ కూడా అందిస్తాడు, వేద జ్ఞానాన్ని అందిస్తాడు. హనుమత్ చరణాన్ని పట్టుకోవడం చాలా మంచిది. దీనికి ప్రతిరోజు 3 సార్లు అయితే కంపల్సరీ చదవాలి, లేదా 9 సార్లు మీకు కుదిరి చదవగలిగితే కనుక చాలా మంచిది. 3 సార్లు చదవలేని వాళ్ళు వినడానికి ప్రయత్నించండి. 3 సార్లు అయినా 9 సార్లు అయినా, కానీ శ్రద్ధ పెట్టి వినాలి, శ్రద్ధగా వినాలి. అలాగా చదవడం వినడము కుదిరితే ప్రతిరోజు కూడా భజే వాయుపుత్రం, భజే వాయుపుత్రం, భజే వాయుపుత్రం, భజే వాయుపుత్రం, భజే వాయుపుత్రం అని హనుమంతుడిని స్మరిస్తూ ఉంటే కనుక సన్మంగళాలు, హనుమంతుడు మంగళప్రదుడు. మన జీవితంలో సన్మంగళాన్ని ఆయన చాలామందికి, మీ అందరికీ తెలిసి ఉంటుందండి, హనుమంతుడు ఆరాధించేవాళ్ళు మన కష్టాల నుంచి ఎలా బయటపడేస్తారో, పిలిస్తే పలికే దైవము అని అయితే చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. సో ఇది మీ అందరికీ ఇంత నేను చెప్పక్కర్లేదు, ఎందుకంటే అందరికీ తెలుసు హనుమంతుని పట్టుకుంటే మనకి ఎలాంటి పనులు అవుతాయి, అసాధ్యమైన పనులను కూడా సుసాధ్యం చేసి పెడతాడు ఆయన. అంటే ఆ విధంగా సుసాధ్యం ఎలా అవుతాయి, మనలో ఉన్న ఎఫిషియన్సీని అలా ఆయన పెంచుతాడు. సో మనందరం కూడా ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకొని హనుమత్ కృపకి పాత్రులయ్యి తద్వారా మన జీవితాన్ని ఆనందమయంగా సాగించాలని చెప్పి నేను కూడా మనందరి తరఫున హనుమంతుడిని మనస్ఫూర్తిగా ప్రార్థిస్తూ మంగళం. నమో భగవతే వాసుదేవాయ.